మేమైతే టాస్ వేసాం. అయితే చేను సంపత్ గారు అయితే స్పాన్సర్ చూసుకో. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ గను A to Z. ఈ రోజు ముచ్చట ఏంటంటే మాకు బెజ్జంకిల్ అయితే సెమీఫైనల్ మ్యాచ్ ఉంది. మేమైతే సెమీఫైనల్ మ్యాచ్ పోతున్నాం. మా దరిద్రం ఏంటంటే 2024లో 10 సెమీఫైనల్ ఓడిపోయినాం. ఇప్పుడు బెజ్జంకిల్ అయితే సెమీఫైనల్ మ్యాచ్ పోతున్నాం. 2025లో చూద్దాం. మొన్న ఇల్లంతకుంటే అయితే ఆల్రెడీ ఓడిపోయినాం. ఇప్పుడైతే టీమ్ మెంబర్స్ అయితే అందరు వచ్చి మేమైతే పోతున్నాం. మొత్తం లైవ్ టు లైవ్ మొత్తం మీకు చూపిస్తాం నుంచి పోతున్నాం. ప్లస్ అట్లనే మాకు టీ షర్ట్ స్పాన్సర్ అయితే చేను సంపత్ గారు వచ్చాడు. ఇలా డాడీ పేరు మీద మీకు ఆ టీ షర్ట్ కూడా చూపిస్తా అక్కడ పోయినాక. ఇప్పుడైతే చలో గాయ్స్ వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. చలో గాయ్స్ తీరు పని నాకైతే ఈరోజు సెమీఫైనల్ మ్యాచ్ ఉందని మా ఫ్రెండ్ గారిని అయితే హైదరాబాద్ నుంచి తెప్పిస్తున్నా. చూడు ఒక బస్సు కూడా వచ్చింది, అందులోకి దిగుతాడు. మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు మా వాడైతే వచ్చేస్తుంది, దిగుతాడు చూడండి. గాయ్స్ మీరు చూసుకున్నట్లయితే మేమైతే గ్రౌండ్ కడికి వచ్చేసినాం. మా గ్రౌండ్ ఇదే బెజ్జింగ్ గ్రౌండ్ చూడండి ఒకసారి. ఇప్పుడైతే మా ప్లేయర్స్ అయితే అందరూ వచ్చిందో ఇక్కడ బయట మాట పడతాను మరి లోపలికి ఉన్న అని మనం అయితే ముందుకే తీసుకొని లోపలికి పోయాం. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? బాగా చూసుకుందాం. మీరు చూసుకున్నట్లయితే మా నాన్నకైతే ఒక రంజీ ప్లేయర్ వచ్చిండు. ఇక రంజీ ప్లేయర్ ఇక ఐరకెళ్ళి దిగిండి ఇప్పుడే. గాయ్స్ మీరు చూసుకున్నట్లయితే మా టీం అయితే వచ్చి ఈ గ్రౌండ్ లో అయితే కూర్చున్నాం. కాకపోతే మా ముందు టీం అయితే ఇంకా ఆడుతుంది. సో కొంచెం మాకు రెస్ట్ దొరికినట్టు అయింది, అందుకే ఇక్కడ కూర్చున్నాం. 7 కిలోమీటర్ జర్నీ చేసి అయితే మేము వచ్చి కూర్చున్నాం. ఒకసారి అయితే మా వాళ్ళని చూడండి ఆడికి ఇడికి ఒకసారి. చూసుకున్నది ఇప్పుడు నిన్న యాక్చువల్లీ నిన్న పల్లెపల్లి కోరం మ్యాచ్ అయితే కొంచెం లొల్ అయింది. సో వాళ్ళు అంటే కొంచెం ప్రాబ్లం వల్ల స్టేషన్ కోట్లా కోరంకి విన్నిచ్చులు. కాకపోతే ఇక్కడ కల్లెపల్లి గెలిచే టీము. సో ఇప్పుడు కల్లెపల్లి వాళ్ళు వచ్చేది ఇక్కడ లొల్లి పెడతారు. మా టీం ఎందుకు మాకు క్రాస్ విన్ని ఇచ్చిలు, వాళ్ళకి ఎందుకు ఇచ్చి అపోజిట్లు వాళ్ళకి ఇచ్చిలు అని చెప్పి చెప్తున్నారు. మనతో ఒకసారి లొల్లికాడికి అయితే మనం చూసుకుందాం. ఇప్పుడు ఈ మ్యాచ్ వీళ్ళ లొల్లి వల్ల మరి మా డ్యామేజ్ ఏదో తెలియదు. మరి ఒకసారి అయితే చూసుకుందాం. ఒకసారి అయితే మ్యాచ్ వెళ్ళి చూడండి ఒకసారి. ఒక్క చిన్న గీటు పడ్డ గంగమ్మ తల్లి గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కర్చన కన్నా భయంకరంగా. గైస్ మీరు చూసుకున్నట్లయితే మేమైతే టాస్ వేసాం. ఈరోజు మ్యాచ్ చేసే గింజపల్లి వర్సెస్ ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. గింజపల్లి వర్సెస్ ముస్కాంపేట్. గింజపల్లి టాస్ అయితే ఓడిపోయింది. ముస్కాంపేట్ బ్యాటింగ్ తీసుకుంది, గింజపల్లి బౌలింగ్. మేమైతే ఆడిపోయి అయితే రెడీ అయితే బౌలింగ్ అయితే పోతాం మేము ఇప్పుడు. మా వాళ్ళు అయితే మొత్తం ముందర పోయినా మీరు ఆల్రెడీ. గాయస్ మీరు చూసుకున్నట్లయితే మా టీ షర్ట్లు అయితే చేను సంపత్ గారు అయితే స్పాన్సర్ చేసి డాడీ జ్ఞాపకాలు ఒక్కొక్కరికి అయితే మనకి ఫస్ట్ మన కెప్టెన్ కి అయితే టీ షర్ట్ స్పాన్సర్ చేస్తాడు. ఒకసారి ఇవ్వండి క్లాప్స్ కొట్టండి. 18 రైట్. విరాట్ కోహ్లీ హీరో నెంబరా యువన్ రెడీ. పటేల్ ఎంకే
రమణారెడ్డి హరీష్ అంజీ స్పాన్సర్ బాయ్ చేసిన బట్టి నాకే గాయస్ మీరు చూసుకున్నట్లయితే మాకు స్పాన్సర్ అయితే చేసిన టీ షర్ట్లు ఇవి చూడండి, ఇదే టీ షర్ట్లు. నా జెర్సీ నంబర్ వచ్చేసి 3. మీ అందరం అయితే వేసుకొని ఇప్పుడు మా అయితే ఫీల్డింగ్ మేము అందరం వేసుకొని అయితే ఇప్పుడు పోతాం. చూడండి ఏంటంటే మాట్లాడు అంతే. గైస్ మామూలు అయితే గ్రౌండ్ లోకి వెళ్తుండ్రు అందరూ. గాయస్ మీరు చూసుకున్నట్లయితే మేమైతే ఫీల్డింగ్ అయితే వచ్చేసినాం. ఒకసారి అయితే మా డిస్కషన్ ఉంటుంది మాది. డిస్కషన్ అయిపోయినాక మాత్రం మీకు డిస్కషన్ చేసుకునేది కూడా మీకు చూపిస్తా క్లియర్గా. తర్వాత మేము ఫీల్డింగ్ సెట్ అయినాక బ్యాట్స్మెన్ అంతా మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. మ్యాచ్ కూడా మీకు క్లియర్గా మొత్తం ఎవ్రీథింగ్ బాల్ టు బాల్ అయితే మీకు చూపించడానికి ట్రై చేస్తాడు కూడా. మా కీపర్ అయితే మా కీపర్ కూడా వచ్చేది మనోజ్. ఇప్పుడైతే డిస్కషన్ జరుగుతుంది. మనం ఏ డిస్కషన్ చేసుకున్నాం గదే ఫెయిల్ అయితే పాజిటివ్ కంప్లీట్ గా అందరూ ఫీలింగ్ మిస్ అవుతుంది. మనకు అది ఒకటి చూసుకోవాలి. ఆడుకుంటే సరిపోతుంది. ఇంకోటి ఎక్స్ట్రా వైల్డ్ అనేది కంట్రోల్ ఇప్పుడైతే ఎంపైర్ సత్తులు ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇక కాసేపట్లో మన ఫీల్డింగ్ అయితే మన టీం సెట్ అవుతుంది. ఫీల్డింగ్ అయితే సెట్ అయింది. ఫస్ట్ బాల్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. ప్రశాంత్ పటేల్ వేస్తుండు. వాడైతే ఫీల్డింగ్ బయటకు వచ్చిండు. థర్డ్ 3 overs అయిపోయిన స్కోర్ 24. అన్న అయితే బౌలింగ్ అని పోతాడు. 5th over అని పోతాడు. ఫస్ట్ బాల్ ఎత్తాడు. ఫస్ట్ బాల్ 4 పోయింది. థర్డ్ బాల్ క్యాచ్ లేచింది. ఫస్ట్ వికెట్ గణేష్ వెనక పడ్డది. థర్డ్ బాల్ బౌల్ గ్రీన్ బాల్. 6 overs అయితే కంప్లీట్ అయినాయి. మానవులకు డ్రింక్స్ బ్రేక్ ఇప్పుడే. బ్రేక్ గణేష్ అయితే 3 వికెట్లు వేసిండు. మీరు చూసుకున్నట్లయితే 2 overs వేసి 3 wickets అయితే పడ్డాయి నాకు. రన్స్ వచ్చేసి రన్స్ 13 అట. సరే అయితే ఇప్పుడు స్కోర్ ఓవర్ మొత్తం ఎంత 7 కంప్లీటెడ్. స్కోర్ అయితే 52. ఇంకా 7 అంటే ఇంకా 5 overs ఉన్నాయి. 5 overs లో ఎంత స్కోర్ అయితే చూద్దాం. తర్వాత మా బ్యాటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మీకు మా బ్యాటింగ్ కూడా చూపిస్తా. ప్లస్ ఇంకా 5 overs కూడా మీకు చూపిస్తాం మొత్తం క్లియర్ ఎవ్రీథింగ్. కీపర్ అయితే చాలా కష్టపడ్డాడు క్యాచ్ పట్టడానికి. వాళ్ళు అయితే చాలా డీప్ డిస్కషన్లు ఉన్నారు. చాలా అద్భుతంగా బౌలింగ్ వేసాడు. 3 వికెట్లు వేసాడు. కీపర్ చెప్తుండు బౌలర్కి ఎట్లా వేయాలి ఏం కథ అని. సీనియర్ బౌలర్ జీవన్ రెడ్డి. మా కోచ్ వచ్చిండు మొగిలి చెప్తుండు బౌలర్. మా వాళ్ళు అయితే సబ్స్టిట్యూట్ ఫీలింగ్ వచ్చి ఇంటికైతే ఉన్నాడు. ఎందుకంటే వాడు తిరుపతి పోతాడు. వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోతాడు. మన ప్లేస్ లో వేరే ప్లేయర్ వచ్చాడు. మేమైతే ఆడతాం. గంభీర్ అయితే 8వ ఓవర్
మూడో బాల్ ఎత్తుండు గంభీర్. గుడ్ బౌలింగ్ గంభీర్ ద్వారా. థర్డ్ బాల్ అయితే నడుతుంది. వైల్మా వేస్తుండు. क्लीन बोल्ड, कमाल की गेंदबाजी. గుడ్ బౌలింగ్. మనోళ్ళు అయితే 12 ఓవర్ వేసి 86 ఇచ్చిళ్ళు. కమాన్. కమాన్ డోంట్ వరీ. కోచ్ చెప్తుండు ఎట్లా వేయాలని. ఓకే బాయ్. 86 కొట్టారు 12 ఓవర్లకి 87 కొడితే చెప్పండి విన్. పేడ తలిగే వాళ్ళు గైస్ 12 ఓవర్లు అయితే 86 టార్గెట్ అయితే వాళ్ళు ఇచ్చిళ్ళు. 87 కొట్టాలి. మా కీపర్ అయితే దుంకిండు, మొత్తం షర్ట్ మొత్తం మార్చిపోయింది. ఇదో దెబ్బ తాకింది పాపం. వాళ్ళ ఓపెనర్స్ అయితే పేడపైలు ప్రశాంత్ పటేల్, శ్రీకాంత్, గంభీర్ అయితే పేడప్ అవుతున్నాం. గైస్ మనం చూసుకున్నట్లయితే మా వాళ్ళు అయితే రెడీ అవుతున్నారు. టార్గెట్ ఈజీ టార్గెట్. మేము ఒక పవర్ ప్లే వచ్చేసి పవర్ ప్లేకి అయితే ఒక 40 పెట్టాలని నేను అనుకుంటున్నాను. మా శ్రీకాంత్ ఉన్న ప్రశాంత్ ఎంతులు అది వీడియో ఎక్స్పెక్టేషన్ ఉన్నది ఊచకోతనే అంతే. బ్యాటింగ్ అయితే ఎక్కులు. నువ్వు కట్టుకోరా. ఓకే ఓకే. నెక్స్ట్ బ్యాటింగ్కి మనోడు బ్యాట్ కట్టుకుంటాను. ఫస్ట్ బాల్ మనోడు అయితే ఓవర్ అయింది. మనోళ్ళు చూడు. మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ బాల్ ఫస్ట్ 4. గైస్ పవర్ ప్లే అయితే అయిపోయింది. 3 ఓవర్లు అయిపోయారు. స్కోర్ 19. మేమైతే అంటే సర్కిల్ అవతల అయితే 5 ఉంటారు, మిగతా లోపల అయితే 6 ఉంటారు. సో ఇప్పుడు చూద్దాం. అంటే అనుకున్న ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న స్కోర్ అయితే రాలే. 19 వచ్చింది. చూద్దాం నెక్స్ట్ ఓవర్లో కోట్ దొరికితే చాలు. గంభీర్ ఎక్స్పెక్టేషన్స్ బాగుండే కానీ బ్యాడ్ లక్. అవుట్ అయ్యిండు. అవుట్ అయ్యేస్తుండు. మాకైతే గుండెలు తడిదాడు అంటే వికెట్లు పోయినా కొద్దీ. ఎందుకంటే మా బ్యాక్లకు మీకు తెలుసు, ముందు క్లిప్లు అయితే చెప్పిన కదా. గత 10 సెమీఫైనల్ ఓడిపోయినాం. ఇప్పుడు ఇవి కూడా రాకరాకొచ్చాం. సో చూద్దాం ఏమవుతుందో. గైస్ మాడైతే ఒక 6 కొట్టిండు. అడితే 6 కొట్టిండు. కాలే అవతల పడ్డది. బాగా దొరుకుతలేదు. సర్చ్ చేస్తుండు. ఆ వరకు వాళ్ళ మా బ్యాట్స్మెన్ రెస్ట్ దొరుకుతుంది. అది కూడా ప్లానింగ్ కదా మాకు. ఇటు చూడండి ఒకసారి. నెక్స్ట్ అయిన తర్వాత మానవుడు ఎక్కుతాడు కానీ బ్యాటప్ అవుతున్నాడు. నువ్వు ఎంత కొడదాం అనుకుంటాను? మ్యాచ్ గెలిచే వరకు ఎంతనైనా పర్లేదు. ఓకే చూసుకున్నాం లాస్ట్కి. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఇవే గైస్ మా స్కోర్ అయితే దగ్గరికి వచ్చింది. 23 బాల్లో 25 రన్లు అయితే కొట్టాలి. కొంచెం టెన్షన్ అయితే ఫీల్ అవుతుంది. స్టార్ట్ అయింది నాకైతే. ఎందుకంటే కొంచెం మాకు సెమీఫైనల్ ఓడిపోబట్టి 10 సెమీఫైనల్ ఓడిపోయాను. 15 దాకా ఓడిపోయాను. మాకైతే వాళ్ళు కొడతారని కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇద్దరే మంచి స్టాండింగ్ అయ్యారు ఆడుతుళ్ళు. సో వెయిట్ చేద్దాం. నెక్స్ట్ జేసీ నెంబర్ 18 మొగిలి గణేష్ ఫినిష్ చేస్తాడు 100%. గణేష్ రెడీ ఉన్నాం. డిస్కషన్ చేస్తుళ్ళు. ఏమనుకుంటాను మ్యాచ్ ఉన్నది వీళ్ళిద్దరు ఉంటే ఫినిష్ చేస్తారని అనుకుంటున్నా. ఆ తర్వాత లేకున్నా ఇంకా 2 ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు లేకున్నా ఇంకా 2 ముసలిలో పెట్టేస్తాం. మా దగ్గర దాకా తీసుకురాదు.
వేసేసాడు బాగా వేసేసాడు చూపిస్తే నేను అనుకుంటున్నా తీసుకొస్తే మేమే ఫినిష్ చేయగలుగుతాం అనుకుంటున్నాను. ఓకే అనుకున్నాం మ్యాచ్ ఈజీ ఉంది. చెప్తాడు పోతుంది. నో టెన్షన్. ఓకే అంతే అంతే ఏమన్నా 11 వచ్చాయి సారా 21 ఓకే అంతేరా, గుడ్ బ్యాటింగ్ రా మనోజ్. అంతే అంతే. చూడండి ఇప్పుడు చాలా అద్భుతంగా ఆడిండు. 6 ఆల్రెడీ లెగ్ లో కొట్టిండు. అది వాసన మంచిగా ఆడిండు. అయితే మనోజ్ అయితే ఎంకేన్ అయితే అవుట్ అయ్యిండు. 6 పోయేది కానీ ఫీల్డర్ వచ్చి బాల్ని క్యాచ్ పెట్టిండు. ఇప్పుడైతే మనం ముంజ మొగిలి వెళ్తుండు. బ్యాట్స్మెన్ అవుట్ అవుతూనే ఒక్కొక్కరు మొక్కలు డల్ అయిపోయినాయి. టెన్షన్ మొదలైంది. అగో గంభీర్ అయితే ఎప్పటికి విజయం మనదే అంటుండు. ఓకే మనోడు నెక్స్ట్ వెళ్తాడు, చూద్దాం. As expected, come on boy. ఏం చెప్పినా ఎవరిదాకా గెలిస్తే గెలుపు మనదే. సంపత్ గారు మ్యాచ్ ఎలా ఉంది? 12 బాల్లో 11 రన్లు కొట్టాలి. వింజపల్లి విన్ అయ్యేదానికి భారీ 6 అయింది. జీవన్ రెడ్డి భారీ 6 కొట్టిండు. 16 బాలకి ఇప్పుడు 20 కొట్టిండు. ఒక 4 ఒక 6. అండ్ ఇప్పుడే మనోజ్ బ్యాడ్ లక్ లో బౌండరీ దగ్గర క్యాచ్ పట్టిండు. ఇప్పుడే అది బ్యాడ్ లక్. మనోజ్ షాట్ కొట్టిండు. కవర్ లో షాట్ కొట్టాడు. ఓకే అయితే బ్యాటింగ్ ఎక్కింది. ఫస్ట్ బాల్ బ్యాటింగ్. ఇప్పుడైతే మనోళ్ళు 7 బాల్ కు 6 రన్లు కొట్టాలి. మాకు చాలా టెన్షన్ ఉన్నది. బ్యాట్స్మెన్ ఉన్నారు, ఇటర్లు పోతలేదు. ఇంకా పోతలేరా? మీరు ఎప్పుడు వెళ్తారండి? మాకు ఒక బాల్ కి 6 రన్లు ఉండాలి. అట్లానే మీరు ఎంఎస్ ధోని. ముంజా బ్రదర్స్ ఆడుతుళ్ళు, చూద్దాం ఏమైతుందో. 6 balls 6 runs. టెన్షన్ ఉన్నది. 5 balls 6 runs. ఫస్ట్ స్పాన్సర్ గా గెలవాలని కోరుకున్నది. కానీ ఏం చేస్తున్నారు వాస్తవానికి చెప్తే మా బ్యాట్స్మెన్లు ఇలా ఫెయిల్ అయ్యారు. మీరు చెప్పినట్టు అవుతుంది గంభీర్ గారు. మీరు ఓడిపోయే సిచ్యువేషన్ లో ఉన్నా గెలుస్తారంటారు. అది మీ స్పిరిట్. అది మీ స్పిరిట్. సిచ్యువేషన్ ఎట్టున్నా మన దగ్గర దింపాలి. అది మన స్పిరిట్. మొయిలి 6 కొట్టిండు. 18 numbers జెర్సీ 4 సారీ 4. 4 బాలకు 2 రన్లు కొట్టాలి. నేనైతే అవుట్ అయినా అంటే ర్యాంక్ షాట్ అయినా. ఇద్దరు ముంజా బ్రదర్స్ కంప్లీట్ చేశారు. ఇద్దరు బ్రదర్స్ కంప్లీట్ చేశారు. మావాడి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. మావాడి ఇలా నాకైతే మ్యాచ్ మ్యాచ్ వచ్చింది. ఇలా మావాడు దాదిస్తాడు. మీ చెప్పండి. చప్పట్లు కొట్టండి సార్. అందరు టుడే నేను చెప్పిన విజయం మనదే అని చెప్పిన విజయం అది గంభీర్. కంగ్రాచులేషన్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. థ్యాంక్ యూ గైస్. ఫైనల్లీ అయితే మేము సెమీఫైనల్ మ్యాచ్ అయితే ఈ రోజు ఇక్కడ బెజ్జంగ్ గ్రౌండ్ లో అయితే మేము విన్ అయినాం.
మేము గత 2024లో 10-15 సెమీఫైనల్ అయితే ఓడిపోయినాం. ఇప్పుడైతే మేము సెమీఫైనల్ గెలిచినాం. చాలా 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 అంటే హ్యాపీగా ఉంది నాకైతే. ఎందుకు హ్యాపీ అంటే ఈ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇంకా నాకు రావడం ఇంకా సో హ్యాపీ. సో మేమైతే సెమీఫైనల్ ఫైనల్ మ్యాచ్ కప్పులతో సహా మీకు చూపించడానికి ట్రై చేస్తాం. మళ్ళీ ఇప్పుడైతే మేము అందరం మా కిట్ అయితే వరకున్నాం. మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఏమన్నా తిని ఇంతతో ఈ ఫైనల్ అయితే కంప్లీట్ అయిపోయింది. గన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోని మాత్రం వైరల్ చేయండి.